మనసు ప్రశాంతంగా లేకపోతే మన శరీరం కూడా మనకు సహకరించదు. ఏదో అశాంతిగా, అసహనంగా, ఆందోళనగా ఉంటుంది. ఎక్కడ ఒక చోట స్థిమితంగా కూర్చోలేం. అటు ఇటు తిరిగేస్తుంటాం. ఈ రకమైన పరిస్థితిని రెస్ట్లెస్నెస్గా చెప్పుకోవచ్చు. నిద్ర చాలకపోవడం, హార్మోన్ల సమతూకం దెబ్బతినడం, తీవ్రమైన ఒత్తిడి, దీర్ఘకాలిక జబ్బులు, రెస్ట్లెస్నెస్కి ఇవన్నీ కారణాలే. అయితే ఇలాంటప్పుడు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. మనసును స్థిమితంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం రెస్ట్లెస్నెస్, తొందరగా అలసిపోవడం, చాలా అసహనంతో ఉండడం, ఇట్లాంటి వాటికి యోగ విద్యలో ఒక అద్భుతమైనటువంటి కొన్ని ఆసనాలు, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో సుప్త బద్ధకోణాసనం, ఉత్తానాసనం మరియు ప్రాణముద్ర. ఈ ఆసనాలు మన శరీరంలో అలసటను తొలగించడంలో, ముఖ్యంగా తొందరగా శరీర భాగంలో అలసిపోయేటటువంటివి కాళ్ళు. ఎందుకంటే ఎక్కువ సమయం నిలబడి చేసేటటువంటివి, కూర్చొని చేయడం ద్వారా కూడా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేటటువంటి ముందుగా కాళ్ళు. ఈ కాళ్ళ భాగానికి శక్తిని పంపించడానికి, అదేవిధంగా మానసిక గందరగోళాన్ని తొలగించి మనస్సుకి విశ్రాంతిని చేకూర్చడంలో యోగ విద్య, యోగిక్ మేనేజ్మెంట్ అనేటువంటిది, యోగ సాధన అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. సాధారణంగా 20-30 సంవత్సరాలు చాలా యాక్టివ్గా, చాలా ఎనర్జెటిక్గా, హుషారుగా పనిచేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో అతి చిన్న యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా తొందరగా అలసిపోవడం, తొందరగా టైర్డ్ అయిపోవడం, ఇది ముఖ్యంగా 35-40 సంవత్సరాల్లో దాటినటువంటి వాళ్ళు ఇంకా ఎందుకు అలసిపోతున్నానో తనకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే శరీరానికి సరైనటువంటి వ్యాయామం, శిక్షణ లేకపోవడం, సరైనటువంటి ఆహారం తీసుకోలేకపోవడం, దీనికి తోటుగా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీస్ ఇలాంటివన్నీ పెరిగి బాడీలో శక్తి తగ్గిపోవడం ద్వారా తొందరగా నిస్సత్వం అయిపోతూ ఉంటాడు. తద్వారా తనలో తనకు ఒక రకమైనటువంటి నిరుత్సాహం ఏర్పడుతూ ఉంటుంది. అదేంటి, నేను 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఇలాగైపోతున్నానేంటి అని తన మీద తాను కాన్ఫిడెన్స్ కోల్పోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి గల కారణం శరీరానికి, మనసుకి శక్తిని అందజేయకపోవడం, శిక్షణ ఇవ్వకపోవడం. దానికోసం యోగ విద్య చాలా అద్భుతంగా మన శరీరాన్ని, మనసుని చైతన్యవంతంగా, శక్తివంతంగా తయారు చేయడంలో చాలా అద్భుతంగా ప్రభావాన్ని కలిగజేస్తూ ఉంటాయి. అందులో భాగంగా సుప్త బద్ధకోణాసనం, ఉత్తానాసనం మరియు ప్రాణముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాం. సుప్త బద్ధకోణాసనం, ఈ సుపైన్ పోస్చర్లో వెలకల్లా పడుకొని చేసే స్థితి నుంచి మనం చేస్తాం. ముందుగా దండాసనానికి వచ్చి శవాసనానికి రావాలి. కాలు రెండు స్ట్రైట్గా ఉంచుకోండి. లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా ఉంచుకోండి. లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఉంచుకోండి. ఇప్పుడు శవాసనానికి రావాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి, రెండు కాళ్ళ యొక్క అరికాలను తాకించే విధంగా రెండు కాళ్ళని ఫోల్డ్ చేస్తూ అరికాలను తాకించాలి. రెండు చేతులు సైడ్లకు ఉంటాయి, ధ్యాన ముద్రలో ఉన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు రెండు కాళ్ళని స్ట్రైట్గా తెచ్చుకోండి. ఆసనాన్ని రిలీజ్ చేసి రెండు కాళ్ళు స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు ఉత్తానాసనం, రెండు చేతులు శరీరానికి ఇరుప్రక్కల దగ్గరగా ఉంచుకోండి. ఉత్తానాసనం, ఎడమ కాల్ని నేను నెంబర్ చెప్పినప్పుడు ఎడమ కాళ్ళని ఒకసారి రైట్ చేసి మళ్ళీ డౌన్ చేయాలి. సెకండ్ టైం రైట్ లెగ్ని రైట్ చేసి డౌన్ చేయాలి. 1, దించేయండి, down, 2, right leg, down, left leg up, down, right leg up, down, left leg up, down, right leg up, down, left leg up, down. ఇప్పుడు రెండు కాళ్ళని పైకి రేజ్ చేయాలి 30 degrees. అలా ఉంచండి. 1, 2,
3 4 5 6 7 8 9 10. నిదానంగా క్రిందకు దించండి. రెండు కాళ్ళతో మరొకసారి చేస్తాం. రెండు కాళ్ళని 30 degrees పైకి రైట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ కిందకి తీసుకున్నాం. ప్రశాంతాసనంలో విశ్రాంతిగా ఉండాలి. ఇప్పుడు శవాసనం నుంచి బయటికి రావాలి. ఎడం ప్రక్క తిరిగి లేచి కూర్చోవాలి. సుఖాసనంలోకి రావాలి. రెండు చేతులు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళపైన ఉంచాలి. ఇప్పుడు మనం ప్రాణముద్ర చేద్దాం. బొటన వ్రేలు యొక్క చివరి భాగానికి చిటికెన వ్రేలిని మరియు ఉంగరపు వేలిని చివరి భాగాలు మాత్రమే తాకించి ఉంచాలి. మధ్యలో వృత్తాకారంగా ఉంటుంది. చూపుడు వేలు బొటన వేలు స్ట్రైట్గా ఉంటే దీన్నే ప్రాణముద్ర అంటారు. ఇది శరీరంలో ప్రాణిక్ ఎనర్జీని బాగా రిసీవ్ చేసుకోవడంలో ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. ఫేస్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో నిదానంగా శ్వాసను తీసుకుంటూ చాలా నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ప్రాణిక్ బ్రీతింగ్ చేస్తూ పూరక కుంభక రేచక శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. ముద్రను రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. క్రిందకు చూస్తూ రిలాక్స్. చూసారు కదండి, ఈ యొక్క సుప్త బద్ధ కోణాసనం చేయడం ద్వారా మానసిక అలసటంతా తొలగిపోయి మానసిక విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత చేకూరుస్తూ ఉంటుంది. శరీరం అంతా కూడా డీప్ రిలాక్సేషన్గా ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్తానాసనం చేయడం ద్వారా కాళ్ళకి సంబంధించినటువంటి భాగాలకి అన్నిటికీ కూడా ఈ ఎనర్జైజింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాణముద్ర శరీరంలో ప్రాణశక్తిని పెంచడం ద్వారా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగి శరీరం అంతా చాలా చైతన్యవంతంగా యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ ప్రాణముద్రను ప్రతిరోజు ప్రొద్దున్న ఒక 5 సార్లు, సాయంత్రం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల సమయం సాధన చేయడం ద్వారా మళ్ళీ శరీరంలో ప్రాణశక్తి ఎక్కువగా పెరిగి శరీరం అంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటుంది.